కామారెడ్డి సభలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ తుంగలో తొక్కిందని తెలంగాణ రాజ్యాధికార వ్యవస్థాపక అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్లు తెలంగాణ జాతిపితగా ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. కొండ లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో అన్ని కులాలకు సముచిత స్థానం ఇస్తున్నట్లు తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన తర్వాత కామారెడ్డి డిక్లరేషన్ ను జీరో ఇంప్లిమెంటేషన్ డిక్లరేషన్ గా మార్చేసి ఏ వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో వాటిని తుంగలో దొక్కినటువంటి సందర్భంలో దానిపైన సీరియస్ గా, అలాగే తెలంగాణ అనే పదాన్నే ఇష్టపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ పదాన్ని వదిలేసి తెలంగాణ అస్తిత్వానికి దూరమైన సందర్భంలో ఆ అస్తిత్వాన్ని మా భుజాల మీదకి ఎత్తుకోవడానికి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనే దానిపైన సుదీర్ఘమైన డిస్కషన్ జరిగింది. అలాగే రేపటి తెలంగాణ రాష్ట్రంలో బీసీల భవిష్యత్ ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీల భవిష్యత్ ఎలా ఉండాలి, మైనారిటీల భవిష్యత్ ఎలా ఉండాలి, అగ్రవర్ణ పేదలకు పార్టీ ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది, అన్ని అంశాల గురించి కూడా సుదీర్ఘంగా చర్చించినాం. ఇది మేమందరం కూడా రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా ముక్తకంఠంతో చెప్పినటువంటిది అది ఏంటంటే, ఇది వరంగల్ డిక్లరేషన్. కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, వరంగల్ డిక్లరేషన్ మేము కూడా 10 అంశాలను కామన్ మినిమం గా, అంటే మేము మా ఎజెండాలో భాగంగా కామన్ మినిమం గా ఈ అంశాలను అమలు చేయాలని ఇవాళ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకుంది. దాంట్లో ప్రధానమైనటువంటి అంశం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ను తెలంగాణ జాతిపితగా గుర్తించడం కోసం రాష్ట్ర కార్యవర్గం